క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, నేను ఆరంభంలో చెప్పిన విధంగా ఈరోజు మనం 2 వేడుకలను కొనియాడుతూ ఉన్నాం. ఇంకా కొన్ని గడియలలో మనం నూతన సంవత్సరానికి వెళ్ళబోతూ ఉన్నాం. ఈనాటి మొదటి పఠనము సంఖ్యాకాండంలో యావే ప్రభు యాజకులకు ప్రజలను ఏ విధంగా దీవించమని చెబుతూ ఉన్నాడు. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. ఆమేన్ చెప్పండి అందరూ. యావే మిమ్ము దీవించి కాపాడునుగాక. గట్టిగా ఆమేన్ అన్న వాళ్ళకి దీవెనలు వస్తాయి. యావే తన ముఖకాంతిని మీపై ప్రకాశింపచేసి మిమ్ము కరుణించునుగాక. యావే మిమ్ము కృపతో చూచి మీకు సమాధానము వసగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇది నూతన సంవత్సరంలో దేవుడు మనకి వసగేటటువంటి దీవెనలు, ఆశీర్వాదములు. అయితే మనం సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం గడిచినప్పుడల్లా ఇంకొక సంవత్సరానికి వెళుతూ ఉన్నాం. అయితే మనము ఎప్పుడైనా, ఏ సమయంలోనైనా, ఏ గడియలోనైనా మనము ఈ లోకంలో ఎందుకు జన్మించాం? వాట్ ఇస్ ద ఎయిమ్ ఆఫ్ అవర్ బర్త్? మనం ఎందుకు ఈ లోకంలో జన్మించాం? దేవుడు ఈ జన్మను మనకి ఎందుకు ఇచ్చాడు అని ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నామా? వేసుకున్నట్లయితే మన క్యాథలిక్ చర్చిలో, క్యాటకిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చిలో ఈ విధంగా ఉంటుంది. దేవుడు మానవుని ఎందుకు సృష్టించాడు అంటే, మానవుడు దేవుని తెలుసుకొని, ప్రేమించి, సేవించి అటు వెనుక మోక్షాన్ని వెళ్ళటానికి. దట్ ఈస్ ద ఎయిమ్ అండ్ గోల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. అది దేవుడు మనకు తెలియజేసేది. ఈ లోకంలో మనకి ఎన్నో పనులు ఉండవచ్చు, ఎన్నో బాధ్యతలు ఉండవచ్చు, ఎన్నో పనులు ఉండవచ్చు. కానీ మన ఏకైక ధ్యేయం, మన ఏకైక గోల్, ఒక ఏకైక లక్ష్యం ఏంటంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు, దేవుడు మనకి జీవాన్ని ఇచ్చినప్పుడు దేవుణ్ణి తెలుసుకోవాలి సంపూర్ణంగా. యేసు ప్రభు దేవుడు అంటే సరిపోదు, కానీ యేసు ప్రభు ఎవరే అనేది సంపూర్ణంగా తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేయాలి. తెలుసుకున్న తరువాతనే మనం ప్రేమించగలుగుతాం, సంపూర్ణంగా ప్రేమించగలుగుతాం. తెలుసుకోకపోతే మనం ప్రేమించలేం. ప్రేమించినప్పుడే మనం ఆయన సేవించగలుగుతాం. ఎప్పుడైతే మనం ప్రేమించి సేవిస్తామో ఫైనల్లీ వి రీచ్ ది గోల్. అది మోక్షం. ఈ లోకంలో ఎంతోమంది జన్మించారు. కోటీశ్వరులు జన్మించారు, పేదవాడు జన్మించాడు, గొప్ప గొప్ప వాళ్ళు జన్మించారు. అందరూ కూడా ఏదో ఒక రోజున చనిపోవలసిందే, మరణించవలసిందే. కానీ మరణించే ముందు మనం ఈ పనులు చేస్తున్నామా లేదన్నది ఒకసారి మనం ఆలోచించాలి. ఇది మన జీవిత ధ్యేయమే కాదు, కానీ మనం మన జీవితంలో ఏదైతే ఎన్నుకుంటున్నామో, ఏ లక్ష్యాన్నైతే మనం తీసుకుంటున్నామో ఆ లక్ష్యాన్ని గురించి మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి నేను ఒక గురువుగా, ఈ గురుత్వం అంటే ఏంటి? ఈ గురుత్వం యొక్క ఔన్నత్యం ఏంటి? ఈ గురుత్వంలో ఏంటి మనం చేయవలసిందని తెలుసుకోకుండా, ఏదో గురువునయ్యాను, ఒక తెల్ల అంగీని వేసుకున్నానని అటు ఇటు తిరుగుతూ ఉంటే సరిపోదు. ఐ షుడ్ నో అబౌట్ ద ప్రీస్ట్హుడ్. నేను ఎందుకు ఈ గురువుగా అభిషేకింపబడ్డాను? దేవుడు నన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? ఎన్నుకున్న తర్వాత నా బాధ్యతలు ఏంటి అని తెలుసుకోకపోతే మై టైమ్ విల్ బి వేస్టెడ్. అదేవిధంగా మఠకన్యలు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, డాక్టర్లు కావచ్చు. యూ షుడ్ నో అబౌట్ యువర్ ప్రొఫెషన్ ఫస్ట్. నీ ప్రొఫెషన్ గురించి, ఒక డాక్టర్గా నీ యొక్క ప్రొఫెషన్ గురించి నీవు సంపూర్ణంగా తెలుసుకోకపోతే, ఆ వృత్తిని నీవు ప్రేమించకపోతే వాట్ కెన్ యూ డూ? నువ్వేం చేయగలుగుతావు? కాబట్టి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని అడిగే ప్రశ్న, నువ్వు ఏ భాగానైతే నువ్వు ఎన్నుకున్నావో, ఇట్ మే బి డాక్టర్, ఇట్ మే బి ఏ టీచర్, ఇట్ మే బి లాయర్, ఇట్ మే బి సివిల్ సర్వెంట్. ఒక తండ్రిగా, ఒక తల్లిగా మన బాధ్యతలు మనం సంపూర్ణంగా తెలుసుకోగలిగితేనే ఆ బాధ్యతను మనం ప్రేమించగలుగుతాం. ఎప్పుడైతే మనం ప్రేమించగలుగుతామో 100% మన న్యాయాన్ని చేయగలుగుతాం. వీటికి అన్నింటికంటే ముఖ్యంగా ప్రభు ఈరోజు మనకి నూతన సంవత్సరంలోనికి వెళ్ళే ముందు మనకి ఇంకా సమయం ఇస్తున్నాడు. సమయం ఎప్పుడు ఆగిపోతుందో మనకు తెలియదు. కాబట్టి ఇచ్చిన సమయాన్ని ఉపయోగించుకొని దేవుణ్ణి, భగవంతుడిని, లేదా మనం ఏ దేవుణ్ణి అయితే మనం కొలుస్తున్నామో, ఏ దేవుణ్ణి అయితే మనం ఆరాధిస్తున్నామో, ఏ దేవుణ్ణి అయితే మనం పూజిస్తున్నామో ఆ దేవుని గురించి తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినప్పుడే ఆ దేవుణ్ణి ప్రేమించగలుగుతాం, సేవించగలుగుతాం.
అది ఈనాడు ఈ నూతన సంవత్సరానికి వెళ్ళే ముందు దేవుడిచ్చే ఒక చిన్న సందేశం. రెండవది ఏంటంటే, కథోలిక సంఘం విశ్వశ్రీ సభ ఈరోజు మరియ తల్లి మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. మరియమ్మ గారి మాతృత్వాన్ని గురించి తెలుసుకునే ముందు మన అమ్మ గురించి తెలుసుకుందాం. నా మాతృమూర్తి గురించి, మీ మాతృమూర్తి గురించి ఒకసారి ఆలోచించుకుందాం. అమ్మ గురించి ఈ విధంగా చెప్తున్నారు: అడగకుండానే నవమాసాలు మోసి మరణం అంచు వరకు వెళ్ళి మనకి జన్మనిచ్చేదే అమ్మ. ఎలా ఉన్నా నిన్నుగా ప్రేమించేదే అమ్మ. ఏ తప్పు చేసినా క్షమించటం, బాధ అనే లోపే దగ్గరకు తీసుకొని ఓదార్చటం, కావాలి అనే లోపే నోటిలో ముద్ద పెట్టడం, భయం అనే లోపే నేను ఉన్నానని ధైర్యం చెప్పటం అమ్మ. అనారోగ్యం అనగానే పగలు రాత్రి తేడా లేకుండా సేవ చేసేదే అమ్మ. బ్రతుకంతా మన కోసం కష్టపడి గుర్తింపు లేకపోయినా మన కోసం చాకరీ చేయటమే అమ్మ. మనం తల్లిని ఆదరించినా ఆదరించకపోయినా నా బిడ్డ ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలదే కోరుకునేదే అమ్మ. లోకం తొలి ప్రేమ అమ్మ, తొలి నమ్మకం అమ్మ. మన సంతోషమే సంతోషంగా, మన బాధనే తన బాధగా స్వీకరించేదే అమ్మ. అమ్మ ప్రేమకు, త్యాగానికి మరియు సేవకు ప్రతిరూపం. అమ్మ అంటే భగవంతుని ప్రతిరూపం. అన్నీ తానే నిలిచి మా అమ్మకు తలచిన మన అమ్మకు ఏమివ్వగలం? మరో జన్మ ఉంటే నీవే మా అమ్మవు కావాలని మన అమ్మను కోరుకుందాం. ఎప్పుడైనా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నవమాసాలు మోసి మరణం అంచు వరకు వెళ్ళి మనకి జన్మనిస్తుంది, పునర్జన్మను పొందుతుంది తల్లి. అలాంటి తల్లిని మనం మర్చిపోతామా? బిడ్డ కష్టాల్లో ఉంటే, బాధల్లో ఉంటే, చిన్న జ్వరం వస్తే రాత్రి పగళ్ళు నిద్రపోదమ్మా. తన బిడ్డ బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని, తన ఆరోగ్యం క్షీణించినా పర్వాలేదు, నా బిడ్డ బాగుండాలని కోరుకునేదే అమ్మ. మన ఆమెను గుర్తించినా గుర్తించకపోయినా సరే నా బిడ్డ ఎక్కడున్నా క్షేమంగా ఉండాలనేది అమ్మ. ఒక్కసారి కళ్ళు మూసుకుని మన అమ్మకు వందనాలు చెబుదామా? ఈరోజు నేను ఈ స్థానంలో ఉన్నాను అంటే, ఈరోజు మీరు మీ స్థానంలో ఉన్నారంటే అమ్మ త్యాగమే గొప్పది. అమ్మ ఈ భూలోకంలో ఉన్న, పరలోకంలో ఉన్న, ఒక్కసారి అమ్మకు వందనాలు చెబుదాం. తల్లి, నువ్వు నాకు జన్మనిచ్చినందుకు, ఈ లోకానికి నన్ను పరిచయం చేసినందుకు అమ్మ నీకు వందనమని చెప్పి, ఏ రుణము తీర్చుకుంటే నీ రుణాన్ని తీర్చుకోవాలనమ్మా అని చెప్పి ఒక్కసారి కళ్ళు మూసుకొని మన అమ్మను గుర్తు చేసుకుందామా? మన అమ్మ మన ముందే ఉన్నట్టు ఆ పాదాలకి దండం పెట్టుకుందాం. ఈరోజు మనం మరియ తల్లి యొక్క మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాం. మరియ తల్లి యేసు ప్రభువుకి తల్లి కాదు, మన అందరి తల్లి. యోహాను శుభవార్త 19వ అధ్యాయము 26-27 వచనములో ఈ విధంగా ఉంటుంది: తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలచియుండుట యేసు చూసి, యేసు తన తల్లితో, స్త్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సంఘటన జరిగింది ఎప్పుడంటే, యేసుక్రీస్తు ప్రభు కొన ఊపిరిలో ఉన్నప్పుడు. ఇంకా కొద్ది క్షణాల్లోనే ఇంకా నేను మరణిస్తాను అనుకున్న సమయంలో తన తల్లిని గుర్తు చేసుకున్నాడు. నేను ఈ లోకా నుండి భౌతికంగా వెళ్ళిపోతున్నాను, నా తల్లి పరిస్థితి ఏంటి అని చెప్పి తన తల్లిని జ్ఞాపకం చేసుకున్నాడు ఆ యేసు ప్రభు. ఎందుకు చేసుకున్నాడు అంటే ఆమె యొక్క గొప్పతనం అంత గొప్పది. ఇప్పుడు అన్నాము కదా, మన మాతృమూర్తి, మన అమ్మ నవమాసాలు మోసి మరణం అంచుల వరకు వెళ్ళి బిడ్డకు జన్మనిస్తుంది. అది నాకు కావచ్చు, నీకు కావచ్చు. కానీ మరియ తల్లి ఒక్కరికి కాదు, కొన్ని కోట్లాది మందికి మరియ తల్లి మరణపు అంచు వరకు వెళ్ళి ఒక మాతృమూర్తి అయింది. మరియమ్మ, కన్య మరియమ్మ నజరేతు గ్రామవాసి. 14వ సంవత్సర ప్రాయంలో
గాబ్రియేలు దూత మరియమ్మ దగ్గరకు వచ్చి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము అని మాటలు చెప్పినప్పుడు ఆ అమాయకురాలైనటువంటి మరియ తల్లి 12, 13, 14 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ మరియ తల్లి చెప్పిన మాట, ఇది ఎట్లు జరుగును, నేను పురుషుని ఎరుగును కదా అని ఆమె తన అనుమానాన్ని చెప్పింది. అప్పుడే నిశ్చితార్థం అయింది యేసేపు గారితో. ఇంకా పెళ్ళి కాలేదు, ఇంకా కాపురం ప్రారంభించలేదు, అయినా నేను ఎలా గర్భం ధరిస్తాను అనే సందేహాన్ని ఆమె వెలబుచ్చింది. ఎందుకు వెలబుచ్చింది అంటే మనకు అందరికీ తెలుసు అలనాటి పరిస్థితులు. అంటున్నాను కదా, మరణం అంచు వరకు వెళ్ళింది మరియ తల్లి మనందరి కోసం. ఆమె బిడ్డను కనాలి అంటే పెళ్ళి కాకముందు అక్కర్లేదు, ఆల్రెడీ నిశ్చితార్థం అయింది. యేసేపుతో కాపురం చేస్తే 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తరువాత అయినా తనకు బిడ్డలు కలుగుతారు. అయినప్పటికీ కూడా ఎప్పుడైతే గాబ్రియేలు దేవదూత ఈ సందేశాన్ని ఇచ్చిందో ఆమె మనసులో మెదిలినటువంటి కొన్ని భావాలు, ఆనాటి సమాజంలో, ఆనాడే కాదు ఈనాడైనా, ఇంకా ఆనాటి సమాజంలో పెళ్ళి కాని ఒక యువతి, ఒక కన్య గర్భం ధరిస్తే వ్యభిచారాన్ని అంటగట్టి రాళ్ళతో కొట్టి చంపేస్తారు. ఆమె మొదలుది, ఇప్పుడు నేను గర్భం ధరిస్తే నా పరిస్థితి ఏంటి, ఈ సమాజం తెలుసుకుంటే నా పరిస్థితి ఏంటి, నన్ను చంపేస్తారు కదా, రాళ్ళతో కొడతారు కదా, నా కుటుంబానికి అవమానమే, నేను చేసుకునే భర్తకి ఇంకా గొప్ప అవమానమే, తల ఎత్తుకుని తిరగలేడే, ఏంటి నా పరిస్థితి, నేను చచ్చిపోవలసిందేనా ఈ మాట తీసుకుని అని ఆమె తన మనసులో మెదిలిన భావాలు. ఇంకెందుకు, నాకు పెళ్ళి అవుతుంది కదా, ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల్లోనే నాకు బిడ్డలు కలుగుతారు కదా, ఇప్పుడు నాకు ఎందుకు ఈ పరిస్థితి రావాలి అని ఆలోచించి, ఇది నాకు కష్టం, నేను చేయనని ఉంటే ఏమేమయ్యేది మన పరిస్థితి. ఇజ్రాయేల్ ప్రజల్లా ఇంకా మనం మెస్సయ్య గురించి ఎదురు చూస్తుండే వాళ్ళమే, ప్రభు ప్రసాదించిన రక్షణ మనకు దొరికేది కాదు. ఆ మాతృమూర్తి అవునని చెప్పింది. అప్పుడు దేవదూత ఈ విధంగా చెప్తుంది, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతి శక్తిని నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడని పిలువబడును, కావున దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అని చెప్పినప్పుడు మర్రి తల్లి చెప్పిన ఏకైక మాట ప్రకారమే ఈ రక్షణ కార్యం జరిగింది. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఈ మాట చెప్పడానికి ఎంత ధైర్యం కావాలి, ఈ మాట చెప్పడానికి ఎంత త్యాగం కావాలి. వీళ్ళందరి కోసం నేను ఎందుకు బలి అవ్వాలని అనుకుని తన స్వార్థం కోసం తను చూసుకుని ఉంటే ఈరోజు మాకు రక్షణ వచ్చేది కాదు. మన తల్లి నాకు జన్మనివ్వటానికి, మీకు జన్మనివ్వటానికి మరణంచుల వరకు వెళ్ళి మనకి ఏ విధంగా జన్మనిచ్చి తాను పునర్జన్మను పొందుతుందో, మరియ తల్లి కూడా మరణపు చివరి వరకు వెళ్ళింది. అయినా సరే దేవుని మీద నమ్మకం, దేవుని మీద విశ్వాసం, ఏదైనా కానీ నన్ను రాళ్ళతో కొట్టి చంపని, నేను కాబోయే భర్త నన్ను వదిలిపెట్టని, సమాజం నన్ను ఏమైనా అనుకొని ఈ లోక రక్షణార్థం నేను త్యాగం చేస్తానన్న తల్లి అవునని చెప్పింది. అది మరియ తల్లి మాతృత్వం యొక్క గొప్పతనం. అందుకే మరియ తల్లి యేసు ప్రభువు తల్లికి మాత్రమే కాదు, మనందరి తల్లి. ఆమె అక్కడ ఆలోచించింది యేసు ప్రభు గురించి కాదు, మనందరి రక్షణార్థమే ఆమె ఆలోచించింది. ఆ 14 సంవత్సరాల ప్రాయంలో అవునని చెప్పింది. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఇక్కడ గుడిలో కూర్చున్నాం, యేసు ప్రభు మన రక్షకుడిగా మనం చెబుతూ ఉన్నాం. అయితే తల్లి ఎన్నో త్యాగాలు చేస్తుంది తన బిడ్డల కోసం. ఆ త్యాగాలు మనకు తెలీదు, కొన్ని మనకు చెప్పదు, కొన్ని మనం చూడలేము. అయినప్పటికీ ఆమెకు మాత్రమే తెలుసు ఆమె చేసే త్యాగాలు. ఇప్పుడు యేసు ప్రభువు తన కుమారుడిని మనందరి కోసం ఎందుకు బలి ఇవ్వాలి, తన ఏకైక కుమారుడిని మనందరి కోసం ఎందుకు బలి ఇవ్వాలి, మరలా మనందరి గురించి ఆలోచించింది ఆ తల్లి. మీరు ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అనే మూవీ చూస్తున్నట్లయితే యేసు ప్రభువుని ఈ సైనికులు రాతి స్తంభానికి కట్టేసి కొరడాలతో కొడుతూ ఉన్నప్పుడు ఆ మాంసపు ముద్ద ఆ కొరడాలకు తగిలి కింద పడిపోతుంది ముద్దలు ముద్దలుగా. రక్తం అంతా కూడా తను ఉన్నటువంటి ప్రదేశంలో ఏరులై పారుతూ ఉంది. అతని అంతా స్తంభాన్ని కొట్టి ప్రభువుని తీసుకువెళ్ళిపోయిన తరువాత మరియ తల్లి నిశ్శబ్దంగా గదికి వెళ్ళి ఆ రక్తపు మాంసపు ముద్దను కూడా పక్కన పెట్టి ఆ రక్తాన్ని తన చేతితో కడుగుతుంది. ఏ తల్లి అయినా భరిస్తుంది అది?
తాను నవమాసాలు మోసి తన రక్తాన్ని, తన శరీరాన్ని పంచి ఇచ్చినటువంటి తన కుమారుడిని రక్తం, తన కుమారుని శరీరం ఆ ముద్దల ముద్దలుగా ఉన్నట్టు ఆమె చూసి తట్టుకోలేకపోయింది. కానీ భరించింది. ఇందుకోసం మరలా మానవాళి రక్షణార్థమే, మానవులందరూ కూడా రక్షింపబడాలని చెప్పి ఆ తల్లి అంత త్యాగం చేసింది. మన మాతృమూర్తి ఏ విధంగా త్యాగం చేసిందో మన ఒక్కరి కోసం, ఈ మరియ తల్లి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని కోట్లాది మంది జన్మించిన వారి కోసం, జన్మించబోయే వారి కోసం ఆమె అంత త్యాగం చేయగలిగింది. యేసు ప్రభు మృతదేహాన్ని తన చేతుల్లో పెట్టుకుని ఆయన ముఖం వంక చూస్తూ ఉంటే ఏ తల్లి అయినా తట్టుకోగలుగుతుందా? అమానుష్యంగా, అవమానంగా, ఏ తప్పు చేయనటువంటి తన కుమారుడిని అమానుషంగా శిలువ మీద కొట్టి, అక్కడ శిలువ మీద మరణించి కిందకు శరీరాన్ని దించితే ఆ తల్లి తన చేతుల్లో తీసుకుని, మరి గుండె పగిలుంటుంది, అయినా తట్టుకుంది, ఒక మాట కూడా మాట్లాడలా. మరలా మనందరి రక్షణార్థమే ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. ఇక మూడో అంశం, మాతృమూర్తి గురించి చాలా ఉంటే మనం చెప్పాలంటే, కానీ తన బిడ్డకు ఏదైనా అయితే, అనారోగ్యం కలిగి ఉంటే, ఒక జ్వరమే కావచ్చు, ఏదైనా కావచ్చు, తల్లి నిద్రపోదు, తల్లి తిండి తినదు, రాత్రింబావులు ఆ బిడ్డ కోసం ఆలోచిస్తుంది. తరల మన ఆరోగ్యం పొందేంత వరకు ఆ తల్లి తల్లడిల్లిపోతూ ఉంటుంది. మరియ తల్లి కూడా అది మనందరి కోసం చేసింది. ఈరోజు కూడా తల్లి చేస్తూనే ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న మానవాళికి, దిక్కుతోచని స్థితిలో జీవిస్తున్న మానవాళి కోసం, నీతి నియమాలు లేకుండా జీవిస్తున్నటువంటి మనుషుల కోసం, పాపాంధకారములు జీవిస్తున్న మనుషుల కోసం ఆ తల్లి ఇంకా తల్లడిల్లుతూనే ఉంది. అనేక సందర్భాల్లో ఆమె ఇంకా దర్శనమిస్తూనే ఉంది. ఫాతిమా నగరంలో, ఫ్రాన్స్ దేశంలో, పోర్చుగల్ దేశంలో, అనేక ప్రాంతాల్లో మరియ తల్లి దర్శనమిస్తూ ఆమె చెప్పే ఒక మాట ఏమిటంటే, పాపాత్ముల కోసం ప్రార్థన చేయండి. ఈ పాపం అనేది అనారోగ్యానికి కారణం. ఈ అనారోగ్యాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే అది చివరికి ప్రాణాంతకమై మనుషులు చనిపోతూ ఉంటారు. మన పాప స్థితిని తెలుసుకోకుండా పాపములోనే మనం జీవిస్తూ ఉంటే చివరికి మనం నాశనం అవుతాం. మనం ఎవరూ కూడా నాశనం కాకూడదనే ఆ తల్లి ఈనాటికి కూడా అనేక సందర్భాల్లో దర్శనమిస్తూ పాపాత్ముల కోసం ప్రార్థన చేయండి అని చెప్పి ఆ తల్లి కోరుతోంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరియ తల్లి యొక్క మాతృత్వం చాలా గొప్పది. ఆమె మనందరి తల్లి. ఎప్పటికి కూడా నీ కోసం నా కోసం ఎల్లవేళలా ప్రార్థన చేసేటటువంటి తల్లి మరియ తల్లి. మన కానాపల్లి వివాహంలో చూస్తాం, ఆ కుటుంబం వ్యక్తులు ఎవరు కూడా మరియ దగ్గరికి వెళ్ళి, మా కుటుంబంలో ఈ వెలితి ఉంది, ఈ కష్టము ఉంది, ఈ బాధ ఉంది, దీనివల్ల మా కుటుంబం అంతా కూడా అవమానపడిపోతుంది అని ఎవరు కూడా మరియ తల్లి దగ్గరికి వెళ్ళి అడగలేదు. మాతృమూర్తి యొక్క మనస్తత్వం ఎప్పుడైతే అది గ్రహించిందో ఆ తల్లి, ఈ కుటుంబం అవమానం పాలవుతూ ఉంది, ఈ కుటుంబం కష్టాలు పడబోతుంది అనుకున్నప్పుడు వెంటనే తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి మొట్టమొదటి అద్భుతాన్ని చేయించగలిగింది. బైబిల్ వాక్యం చెప్తుంది కదా, ఆయన సమయం ఇంకా రాలేదు, అద్భుతాలు చేయటానికి సమయం ఇంకా రాలేదు. అయినా సరే తన తల్లి మాటను గౌరవించి తన మొట్టమొదటి అద్భుతాన్ని కానాపల్లి వివాహంలో ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. అది ఈనాటి కూడా జరుగుతూనే ఉంది. మరియ తల్లి మధ్యస్థ ప్రార్థనా సహాయంతో యేసుక్రీస్తు ప్రభువు మన జీవితాలలో అనేక అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ మాతృమూర్తిని ఎప్పుడూ ఎల్లప్పుడూ మర్చిపోకూడదు. ఎప్పుడైతే మనం మర్చిపోకుండా, మానవ బలహీనతల వల్ల మనం ఒకసారి కింద పడిపోయినా సరే ఆ తల్లి మన దగ్గరకు వచ్చి చేయపట్టుకొని నడిపించేటువంటి ఆ ప్రేమ ఆ తల్లిలో ఉంది. కాబట్టి ఈరోజు మరియ తల్లి మాతృత్వ మహోత్సవాన్ని కొనియాడుతున్నాం. ఆ తల్లి యేసు ప్రభువుకి మాత్రమే తల్లి కాదు, ఆమె మనందరి తల్లి, మనందరి కోసం ప్రార్థించే తల్లి, మనందరి కూడా సన్మార్గంలో నడిపించే తల్లి, మనందరినీ యేసు ప్రభు యొక్క అడుగుజాడలలో నడిపించే తల్లి. ఆ తల్లిని గుర్తించి ఆమె ప్రార్థన సహాయంతో ఈ నూతన సంవత్సరానికి మనం అందరం కూడా అడుగిడుదాం. 12 గంటలు అయిపోయింది, నూతన సంవత్సరానికి వచ్చాం. సో మరి తల్లికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మనందరం కూడా కరతాళ ధ్వనులతో మరి తల్లిని స్తుతిస్తాం. సో మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు 2025. మరి ఆ మరియ తల్లి
ఈ సంవత్సరం అంతా కూడా మనలందరినీ కూడా కాపాడాలని, ఆ మరితల్లి చెయ్యి విడవకుండా మనం అందరం కూడా నడవాలని ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుదాం. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్.